తెలంగాణలో రోడ్డు ప్రమాద బాధితుల్ని ఆదుకునే వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడిన వారికి 25,000 నగదును బహుమతి అందించనున్నట్లు రవాణా శాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రహవీర్ పథకాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రమాదాల సమయంలో పోలీస్ కేసులు, విచారణల భయంతో చాలామంది సహాయం చేయడానికి వెనకాడుతున్నారని, ఈ పరిస్థితిని మార్చేందుకే ఈ పథకం అమల్లోకి తెస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. వైద్య నిపుణుల ప్రకారం ప్రమాదం జరిగిన తొలి గంటని గోల్డెన్ అవర్గా పరిగణిస్తారు. ఈ సమయంలో సరైన వైద్యం అందితే ప్రాణాలు కాపాడే అవకాశాలు అనేక రెట్లు పెరుగుతాయి. అయితే సకాలంలో ఆసుపత్రికి చేరలేకపోవడం వల్లే చాలా ప్రమాదాల్లో ప్రాణనష్టం జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో మానవతా దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు భయాలను తొలగించేందుకు నగదు బహుమతి, ప్రశంసా పత్రాలతో గౌరవించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు తెలంగాణలో అమల్లో లేని ఈ పథకం ఇప్పుడు అమల్లోకి వస్తే ప్రమాద సమయాల్లో సహాయం చేసే వారి సంఖ్య పెరిగి అనేక ప్రాణాలు నిలబడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.